ఎక్కించుకున్న తర్వాత నిన్ను గాని పోలీసు వాళ్ళు చూస్తుంటే కంపల్సరీ 20,000, 30,000 ఫైన్ వేసేవాళ్ళని చెప్పారు. ఏ కొత్త వాళ్ళు పని చేస్తేనే నీకు 3 పూట్ల ఫుడ్ అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అనండి దీని అక్క ఇన్ని రోజులు లోపల ఉంటున్నా నాకేమో ఎండ తగలకపోయా రాక బయటకు వచ్చింది. ఈ ఎండకి క్యాబ్ లేకంటే కొత్త అంతా కాలిపోయేది గాయస్. నడిమింట్ల ఎండా జాము నన్ను నడుసు మనుడేలా పదిలంగా ఉంటే చాలు మరి హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రవి రెమో. వెల్కమ్ బ్యాక్ గాయస్. ఈరోజు అయితే నాకు బాబా హాలిడే ఇచ్చిందనమాట. అంటే బయట సిటీకి అయితే వెళ్తున్నా. సిటీ అంటే కువైట్ సిటీ, నేను ఉండేది మిస్రిఫ్ అనమాట. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి క్యాబ్లో అయితే 3KD అంటే మన ఇండియన్ కరెన్సీలో 1000 రూపీస్ అయితే తీసుకుంటారు. ఊరికి వేస్ట్ గాయస్. బస్కి వెళ్తే ఎంత అయితే తెలియదు, చాలా తక్కువ అని చెప్పారు. ఇక్కడ నుంచి నాకు బస్ స్టాండ్ 2 కిలోమీటర్స్ అనమాట. బస్ స్టాండ్కి వెళ్ళి అంటే అక్కడ కైతంలో మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కలిసి సిటీకి వెళ్తా. సిటీలో ఏం చేస్తాం అనేది మొత్తం అయితే వీడియోలు చూసేయండి. కువైట్ సిటీ చాలా బాగుంటుంది అనమాట. నా కళ్ళతో మీ కళ్ళతో చూపిస్తా. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మ్యాప్లో అయితే చూశానమాట. అంటే నాకు బస్ స్టాప్ 2 కిలోమీటర్స్ దూరంలో అవుతుంది. ఇక్కడ నుంచి అక్కడికి అయితే వాక్ చేస్తూనే వెళ్ళాలి, వేరే ఆప్షన్ అయితే లేదు. క్యాబ్ అయితే వెళ్ళొచ్చు, బుక్ చేసుకుంటే మన రూమ్ దగ్గరికి వస్తుంది. ఎందుకు బ్రో 2 కిలోమీటర్లు వాక్ చేస్తే ఫోన్ మాట్లాడుతూ అయిపోయి వెళ్ళి అదే క్యాబ్లో వెళ్ళి మళ్ళీ 3KD 3KD పెద్ద తలనొప్పి. బస్కి వెళ్ళామంటే ఏదో అయిపోద్ది ఒక 100-200. దీని అక్క ఇన్ని రోజులు లోపల ఉంటున్నా నాకేమో ఎండ తగలకపోయా రాక బయటకు వచ్చింది. ఈ ఎండకి క్యాబ్ లేకంటే కొత్త అంతా కాలిపోయేది గాయస్. ఏంది ఎండ ఎంత శర్ర అంటుంది. పొద్దున్న ఇంకా 9 కూడా కాల, సరిగ్గా 9:30 అవుతుంది కరెక్ట్గా, అంతే. అబ్బబ్బబ్బబ్బా ఏందిరా స్వామి ఈ ఎండ. ఈ ఎండకైతే నీ అక్క మాడి మశానం అయిపోతామా. మనం ఉండేది అంతంత కలరు, ఆ కలర్లో ఈ ఎండకి తిరిగితే ఉన్న కలర్ బాయా. ఏదో పెళ్ళి అయ్యి సరిపోయా త్వరగా, కాకండి పిల్లనిచ్చేది ఎవడు మళ్ళా. మామ ఎండ తల్లి కదా మామ. 9:30 టైమా. నాకు ఇక్కడ నెట్వర్క్ రాలేదు. అక్కడ నుంచి అంతా హైవే అనమాట. నేను హైవేలో నడుస్తూ వెళ్తుంటే ఈ క్యాబ్ అతను ఆపి నన్ను ఎక్కించుకున్నాడు. యూపీ అతనంట. ఎక్కించుకున్న తర్వాత నిన్ను కానీ పోలీసు వాళ్ళు చూస్తుంటే కంపల్సరీ 20,000, 30,000 ఫైన్ వేసేవాళ్ళని చెప్పారు. అందుకు నన్ను ఎక్కించుకొని అయితే కైతానికి అయితే డ్రాప్ చేశాడనమాట. థ్యాంక్ యూ. నేను నడుస్తూ వస్తుంటే లిఫ్ట్ ఇచ్చాడనమాట. థ్యాంక్ యూ సో మచ్. యూపీ అంట, అట్లా నడవకూడదు అని లిఫ్ట్ ఇచ్చాడు. నాకు బస్ స్టాప్ ఎక్కడో తెలియదు కదా ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ ఐఎమ్ రీచ్డ్ ఇన్ కైతాన్ దగ్గరికి వచ్చిన అనమాట. ఇక్కడే మా నాన్న, మా ఊరోళ్ళంతా ఇక్కడే ఉండేది గాయస్. తెలుగు వాళ్ళు ఆల్మోస్ట్ వర్క్ అంతా పనిచేస్తాం ఇక్కడే అనమాట. పని కాదు, ఇక్కడ స్టే చేస్తాం. దిస్ ఈజ్ ఇండియన్ పర్సన్. ఏంగిరే అంత బాగుండ్రా. ఏమాట మళ్ళీ అందగాడు మొత్తం ఇది అట్లూరు గ్యాంగ్ అనమాట. పాప ఏమమ్మా బాగుండవా? ఎవరి బాగుండవా? హాయ్ రవి గారు, బాగున్నారా? చాలా సంతోషంగా ఉంది. ఆ వచ్చే బస్సే కైతా నుంచి మాలేకైతే మమ్మల్ని తీసుకెళ్తుంది అనమాట. ఎందుకంటే మేము ఇక్కడ కలసడానికి కారణం ఏంటంటే ఇంటి దగ్గర ఒకరు వస్తే ఒకరు ఉండరు. ఈరోజు అయితే కలిసాము. అది ఫ్రైడే, అందరికి హాలిడే అనమాట. మాలేకి వెళ్ళి ఫుల్గా తినేద్దాం గాయస్. బస్ టికెట్ ఎంతో ఒకసారి చూసండి. 4 మెంబర్స్ కలిసి 1KD తీసుకున్నాడు అనమాట. మీకు డౌట్ రాలేదా? ఇండియాలో ఒక డ్రైవర్, ఒక కండక్టర్ ఉంటాడు, ఇక్కడ ఏంది ఒకటే డ్రైవర్ ఉన్నాడు, వాడే టికెట్లు ఇస్తున్నాడు అని మీకు డౌట్ అయితే రాలేదా గాయస్? కువైట్లో ఇలాగే అనుకుంటా, ఒకటే డ్రైవర్ ఉంటాడు, వాడే టికెట్లు ఇస్తాడు, వాడే మొత్తం చూసుకుంటాడు అనమాట. మా వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు. 4 టికెట్స్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఇక్కడ కువైట్లో. కెమెరా ఉంటుంది బస్సులో మొత్తం ఇది అంత అట్లూరు అనమాట. మన ఊరు వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు మావా?
పంచాలంటే 16 రూపాయలు. దిగితే మసోడా బస్ కూడా పోతుంది అసలు ఇక. ఇదే గట్టిగా పంచాలు నడితే తినారు. వచ్చి ఎందుకు వస్తాను అసలే చేపలు చేపల మామ కువైట్లో ఫ్రైడే మాత్రం మాలియాలో అస్సలు ఇది కువైట్ అని ఎవరు అనుకోరనమాట. ఎందుకంటే మొత్తం తెలుగోళ్ళే, నీ వెనక ముందు పక్కన వాళ్ళు వీళ్ళు మొత్తం తెలుగోళ్ళు. అంటే వీళ్ళకి చుట్టి ఇస్తారనమాట. చుట్టి అంటే హాలిడే ఇస్తారు. అందుకు మొత్తం ఇక్కడికి వచ్చి రచ్చ రచ్చ చేస్తారు మామ. మొత్తం మాలియా అంతా తెలుగు వాళ్ళు వీళ్ళు తప్ప అసలు కువైట్ వాళ్ళు కనపడరు అనమాట మాలియాలో. చూడండి, ఇలా తెలిసి ఫిలిపినోళ్ళు, శ్రీలంక, నేపాలీ మొత్తం వీళ్ళే, వేరే వాళ్ళు అయితే ఉండరనమాట. ఓన్లీ ఫ్రైడే మాత్రం ఇక్కడ చాలా ఎక్కువ ఉంటారు. ఇది ఆ మాలియా బ్రిడ్జ్ అంటే ఇదే అంటారు మరి మాలియా బ్రిడ్జ్ అని. నిజమా కాదు తెలియదు నాకు. ఓ అబ్బా చీరలో మా షాప్లో 450 ఒక్క రూపాయి ఎక్కువలే. ఓన్లీ 450 రూపాయలు మాత్రమే. నిజమే స్వామి. 450 కావాలంటే చందమామ శారీస్ ఇదేనమాట. ప్రజెంట్ ఇది మాలియాకి వచ్చినాం. మామ చూడండి, మొత్తం జాతర ఉన్నట్టుంది. కోవిడ్ వాళ్ళు లేని ప్లేస్ ఏదైనా ఉందంటే అది మాలియానే. మాలియా ఓన్లీ తెలుగు వాళ్ళ కోసమే వదిలేసినట్టుండ్రు. ఎందుకంటే మొత్తం ఇక్కడ షాపింగ్ ఎంత చేసేది తెలుగు వాళ్ళే. కువైట్ వాళ్ళు అస్సలు కనపడరు అనమాట. నువ్వు ఎత్తికిన చీమలా కూడా ఒక్కరు కూడా కనపడరు. గోల్డ్ చూడండి, దగ్గ మెరుస్తుంది. కానీ గోల్డ్ మాత్రం కువైట్లో ఎక్సలెంట్ ఉంటుంది మామ. చాలా అంటే చాలా ప్యూర్ గోల్డ్ అయితే చాలా బాగుంటుంది. ఇండియా గోల్డ్కి కువైట్ గోల్డ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అది ఒక్కటే మామ కువైట్లో చాలా బెటర్ అని నా ఫీలింగ్. ఓకే ఉంటుందా? మొత్తం తెలుగు వాళ్ళంతా చికెన్ పేపర్ ఒకటి నీకు నచ్చింది పెట్టు ఆర్డర్ అంతే. మటన్ పెట్టు. ఆయన ఆర్డర్ పంపించండి. పాము ఏమైనా పాము ఫ్రై అట్లా ఏమైనా ఉంటాయా? ఫామ్ అని నువ్వు ఫామ్ అలే ఫామ్ ఫామ్ అని ఫామ్ ఏదో నాకు ఫామా ఫామ్ ఏం చెప్పాం ఫామే కదా నీదా. అన్ని ఫస్ట్ అటు పెట్టే ఏం కదా చెప్పు. స్టాఫ్ కూడా మంచి రెస్పెక్ట్. మొత్తం ఇది ఒక నెలంతా నేను దీనికి గుడ్డేది. నో కారం, నో మసాలా, తెలుగు బాగుంది.
వీళ్ళు ముగ్గురే తీసుకొచ్చినారు నీట్గా. బాగుంటుంది ఫుడ్ అని ఇవ్వండి అంట. మొత్తం బిల్ అంతా పే చేసేది ఇవ్వండి. బాగుంటుంది బాగుంటుంది. బిల్ అంతా పే చేసేది ఇవ్వండి. 100 దినార్లకి అది 100 దినార్లైనా ఎందుకని వాన్ లెక్క కొత్తగా వచ్చినావు బాగా సరే ఒక 20 ఏళ్ళు అవుతుందా బయటకు వచ్చా 28 పుట్టు కూడా 28 కాలేదు. ఆ తర్వాత మా ఇండియా స్టైల్ అయితే ఫుడ్ తిన్నావా కొత్త పగలు మంటలు ఉంది. నెలంతా ఆడ తిన్నా మంటలేదు కానీ ఇది తింటే బాగుంది. సొంత ఇంటి తినాలి. సొంత ఇంటి తిండా సొంత ఇంటి తిండితే బిల్లు అవసరం లేదు. ఇంట్లో అమ్మ ఆడుతుంది. సొంత ఇంటి తిండి బిల్లు కట్టాలి అవసరం లేదు. ఇప్పుడేం తినలేదు. తినిన తర్వాత రిలాక్స్ అవ్వడానికి పక్కనే ఉన్న బీచ్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ మాలియా నుంచి బీచ్ అయితే చాలా వాకింగ్ డిస్టెన్సే, దగ్గరే ఉంటుందన్నమాట. చూడండి మామ ఎంత ఎత్తు బిల్డింగ్లు కట్టారో, అది బీచ్ పక్కన మొత్తం ఇది ఇసుక నేల. చూడండి ఎంతెంత బిల్డింగ్లు కట్టారో చూడండి. ఈ రోడ్ నుంచి ఆ రోడ్డుకి దాటాలంటే ఈ బ్రిడ్జ్ ఎక్కి ఆ బ్రిడ్జ్ కాడికి దిగాలి. ఆ పక్కకి మొత్తం ఇది హైవే. కింద కానీ పొరపాటుగా నడిచి ఉంటే కొత్త అంతా పగలు దింగుతారు పోలీసులు వచ్చి, నీ సివిల్ ఐడి మీద ఫైన్ వేస్తారు. ఊరక లేనిపోయిన రిస్కులు వద్దంటే మనం మర్యాదగా బ్రిడ్జ్ ఎక్కినమా ఆ పక్క దిగినమా అన్నట్టు ఉండాలి. లేదు నా ఇష్టం నా స్టైల్లో నేను దిగుతానంటే నీ దరిద్రం, ఇంకా నీ ఇష్టం ఆలోచించుకోవాలి. మొత్తం విని చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది, ఎదురుగా కనపడుతుంది అదిగదిగో. అదే మామ కువైట్లో ఉన్న సముద్రమా చూడండి అందరూ. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా, ఎవరన్నా వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నేను వెళ్ళినా అని. నేనైతే ఫస్ట్ టైం ఇది చూడండి, చాలా బాగుంది. ఎత్తెత్తు బిల్డింగ్లు, కొంపలు, ఈ గవర్నమెంట్ హైలైట్ మామ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చిన్న పిల్లోడి కాంచి పెద్ద పిల్లోడి వరకు మొత్తం శాలరీలు ఇస్తుంది అనమాట ఇక్కడ కువైట్లో. అదే చాలా గ్రేట్. అంటే కోవిడ్ లో పనులు చేపించాలి. 5 వచ్చింది ఇక్కడికి వచ్చినాక కొత్త వాళ్ళు పని చేస్తేనే నీకు 3 పూట్ల ఫుడ్. ఈడు మొదగా అట్టే వచ్చినాడు. ఎందుకు వచ్చినాడంటే 1100 పెట్టుకు వచ్చినా. తినింది అరిగిందాక నడిచేలోపు ఎదురుగా బీచ్ వచ్చింది. బీచ్ కాడికైతే వచ్చేసినాం మామ ఫైనలీ. చూడండి చాలా బాగుంది అనమాట, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడైతే ఫోటోలు దిగుదాం అనుకుంటే కరెక్ట్గా 1 గంట టైం వచ్చినాం. ఎట్లా దిగిన ఫోటోలు అయితే బాగా రాలే అసలు. అందుకే ఫోటోలు కూడా అసలు తగలనే దాని జోలికే పోవాలన్నమాట. వ్యూ పాయింట్ బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. అక్కడ కనపడుతుందే బ్రిడ్జ్ ఉంది మామ, సముద్రంలో వేసినారు. చాలా పొడుగైతే ఉందన్నమాట. చూడండి స్ట్రైట్గా అక్కడ కనపడుతున్న సైకిల్ దెంగేద్దామని ప్లాన్ వేసినాము. కానీ దెంగేయాలనుకుంటే దాన్ని స్కాన్ చేసి డబ్బులు కడితే మనం తీసుకెళ్ళొచ్చు. తీసుకెళ్ళిన తర్వాత నువ్వు దెంకుని పొదమని నువ్వు అనుకుంటే కొత్తంతా పగలు దెంగుతారని మా మామ అయితే నాతో అంటున్నాడు అనమాట. ఎందుకంటే కోవిడ్లో రూల్స్ చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటాయి మామ. మనం స్కాన్ చేసుకున్నామా, తీసుకెళ్ళినామా, ఫుల్ రౌండ్ కొట్టినామా, టైం అయిపోయిందా, ఎక్కడ అయిపోయిందో అక్కడ వదిలేయాలి అంతే. లేదు దెంకోకపోతా అంటే నీ ఇష్టము. గుద్దంతా పగలు దెంగి గుంటూరు బస్సు అయితే ఎక్కిస్తారనమాట. మా వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఫ్రైడే ఎందుకంటే మామ 1 వీక్ అంతా వర్క్ వెళ్తారు, మనకు దొరికే ఆ ఒక్కరోజే ఫ్రైడే ఫుల్ ఎంజాయ్ చేయాలి. అక్కడ కనపడుతుంది కదా అద్దో బ్రిడ్జ్ చాలా పొడుగుందనమాట. ఈ ఏరియాలో అయితే ఇలా ఉంటాయి అనమాట. డైరెక్ట్ వెళ్ళి మనం వాటర్ అయితే తాగొచ్చు అనమాట. వాటర్ బాటిల్ ఉందా అవన్నీ చూడాల్సిన అవసరం లేదు, అలా చేయి పట్టుకొని తాగేయాలన్నమాట. చూడండి గైస్ ఇలా అయితే తాగుతారు. అంటే వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్ కూడా పట్టుకుంటారు, లేని వాళ్ళు అయితే ఇలా తాగుతారనమాట. మా వాడు ఎలా తాగుతున్నావో వాళ్ళని అడిగాడు. ఆది సినిమాలో ఎన్టీఆర్ తాగిన అని చెప్తున్నా. నేను దాన్ని సడన్గా చూసి షాక్ అయినా. కింద ఇసుక కట్టినే ఉంది, లోపల అదే ఉంది. ఇసుక ఏమైనా కట్టినారా మామ? చిన్నప్పుడు చిన్న బొమ్మలు కడతాం మేము, అట్లా ఏమైనా కట్టుకున్నారేమో అనుకున్నా. పార్కులో చాలా బాగుంది. చూడండి సముద్రం పక్కన అది మధ్యలో మామ. ఈ లవర్స్ ఏ షర్ట్లో ఆడుంటారో నాకైతే అసలు అర్థమే కాల. ఇందాక సడన్గా ఆ చెట్లు ఎగిలి అట్లా అన్నీ అంతే. సడన్గా కొంపల లోపల 2 ఉండే. ఏందో ఇది కోవిడ్కి పని చేసుకోవడానికి వచ్చినారా, ఏం చేయడానికి వచ్చినారా నాకైతే అర్థం కాదు. నువ్వు మాలియాలో ఎత్తుక్కో, ఏడ తెలుగులు తప్ప కోవిడ్ వాళ్ళు నీకు కనపడరు. చీమలాగా ఏడ నువ్వు కనపడతారనే కూడా కనపడరు. అక్కడక్కడ తిరిగేది పోలీసు వాళ్ళు అనమాట. మా వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళంతా మొత్తం సాఫ్ట్వేర్లే, శుక్రవారం ఒక్కరోజు హాలిడే దొరుకుతుంది, సాఫ్ట్వేర్లు అంతా వచ్చేసినారు అంటారు. నేనేమన్నా మొత్తం ఇదంతా కూల్ నా కొడుకులే కానీ మొత్తం సాఫ్ట్వేర్ బిల్డప్లో వచ్చినారు ఈరోజు అని నేను అంటున్నా.
కరెక్ట్ అయితే కామెంట్ చేయ మామ. ఎందుకంటే మనం ఏం పని చేస్తున్నామని ఓపెనింగ్ చెప్పుకోవాలా. ఇళ్ళ దగ్గర ఎచ్చలు లెంగుతారు మొత్తం. అమ్మ నేను కోవిడ్లో ఆ పని చేస్తా ఈ పని చేస్తా. మామ మన వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.